మన్నం కోటేశ్వరరావు గారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మళ్ళా కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు. ఈ తలెత్తినటువంటి వివాదాన్ని రాజకీయ పార్టీలు ఎవరైనా కావచ్చు మళ్ళా మరొకసారి ఈ భావోద్రేకాలను రెచ్చగొట్టి లబ్ధి పొందగలము అనుకుంటే అది అత్యాశ అవుతుంది అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఇవన్నీ కూడా అయిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు మన పవన్ గౌడ్ గారు బీఆర్ఎస్ ప్రతినిధిగా మరొకసారి మళ్ళీ అటువంటి భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉన్నట్టుగా అది మా ఆత్మగౌరవం, మా తెలంగాణలో ఆత్మగౌరవం. కరెక్టేనమ్మా, కాదంటలేదు, నేను కాదంటలేదు. మీ ఆత్మగౌరవం చూసాము, మీరు నిర్వహించేటువంటి పత్రికలు చూసాము, మీరు నిర్వహించేటువంటి ఛానల్స్ కూడా చూసాము, అందులో వాడుతున్నటువంటి భాష కూడా చూసాము. అందుకని మీరు మరీ దాన్ని ఎక్కువగా చెప్పాల్సి వస్తే చాలా ఇబ్బంది పడతారు మీరు. అందుకని మీరు రాజకీయం మీరు చేయండి. మీ కేసీఆర్ చెప్పింది కదా, మేము రాజకీయ పార్టీ రాజకీయమే చేస్తామని. మీ పత్రిక ఒకసారి ఏ భాష వాడుతుందో మీరు పత్రిక చూసుకోండి. మీ పత్రిక ఉంది కదా, మీ ఛానల్ ఉంది కదా, ఏ భాష మాట్లాడుతున్నారు మీరు, ఏం రాస్తున్నారు? ముందు మీ ఇంటి చక్కదిద్దుకోండి. నేనేం కాదంటే మీ ఆత్మగౌరవాన్ని నేనేం కించపరచట్లేదు, లేదా మామూలు కానీ నేనేం కించపరచట్లేదు, ఇంకోటి కించపరచట్లేదు. మీ ముందు మీ పత్రిక, మీ భాష, దాన్ని సరిచేసుకోండి. సరిచేసుకున్న తర్వాత మీరు ఇతరులకు శుద్ధులు చెప్పండి. నేను చెప్పేది అంతకుమించి నేను వేరే వివాదాస్పదం చేయదలుచుకోలేదు. చేకూరే విధంగా రాజకీయాల పూలింగుతారు మీరు. మీకు ఆత్మగౌరవాలు ఉండొచ్చు కానీ మాకు ఆత్మగౌరవం నేనేం కించపరచలేదమ్మా. మీ ఇంటిని చక్కదిద్దుకోండి, మీరు తర్వాత ఇతరులకు శుభాషితాలు అప్పుడు చెప్పండి అంటున్నాను నేను. మీ పత్రికలో ఏం రాస్తున్నారో, ఏ భాష రాస్తున్నారో అది చూసుకుంటే నేను అంతే, అంతకుమించి నేనేం అంటలేదు మిమ్మల్ని. మా ఇంటి మీదకి ఎవడొచ్చినా ఉరికిచ్చి తంచుతాం. అరే ఎవరన్నారమ్మా? మీ ఇంటి మీదకి నేను రాలేదు, మీ ఇంటి మీదకి నేను రాలేదు. మీ ఇంట్లో ఏముందో మీరు చూసుకోండి అంటున్నా. మీ ఇంటి మీదకి ఏమొస్తే అది సరిగదు. మీ ఇంట్లో ఏం మాట్లాడుకుంటున్నారు, మీరు ఏం రాసుకుంటున్నారు అది చూడండి అంటున్నాను నేను. మీ మంచి కోసమే చెప్తున్నాను, మీ ఆత్మగౌరవం నిలబెట్టడం కోసమే చెప్తున్నాను నేను. మరి ఇంకా పట్టించడం కోసమే చెప్తున్నాను నేను, సూచనప్రాయంగానే. దాన్ని మీరు అపార్థం చేసుకోవద్దు. అమ్మ అంటే భూతం అనేటువంటి రాజశేఖర రెడ్డి గారు చెప్పారు కదా, ఇప్పుడు కూడా మీరు ఎట్లాగే ఉద్రేకంలో ఉన్నారు. మీ భాష మీ ఇంకా పటిష్టపరచుకోవడానికి మీ ఛానల్స్, మీ పత్రికలు వాటన్నిటిని కూడా ఇంకా చెప్తున్నా. మీరు తెలంగాణలో కాదా? మీరు తెలంగాణలో ఉంటలేరా? అరే నేను ఆ విషయం కాదు చెప్పింది. మీరు రాజకీయ పార్టీ ప్రతినిధి, నేను జర్నలిస్ట్ని. శ్రీరామ్ గారి జర్నలిస్టు, లేకపోతే విశ్లేషకుడు, రామ్మోహన్ రావు గారి జర్నలిస్టు. ఇది తెలంగాణ ఆంధ్ర సమస్య కాదు. మీరు ఆత్మగౌరవం గురించి చెప్పారు కనుక మీ ఆత్మగౌరవాన్ని మరింత పెంచుకోవాలంటే మీ పత్రికల్లో భాష మార్చుకోండి, లేకపోతే ఇంకోటి చెయ్యండి. చేసి దాన్ని ఇంకా పటిష్టంగా ఏమని చెప్తున్నాను నేను. దాన్ని పట్టుకొని మీరు తెలంగాణ వాళ్ళు కదా, ఆంధ్ర వాళ్ళ, లేకపోతే ఇంకోళ్ళ ఇట్లా మాట్లాడితే ఎవరు, నేనేం చెప్పలేను సమాధానం. కోటేశ్వరరావు గారు ఒక నిమిషం. పవన్ గారు మీరు కోటేశ్వరరావు గారు, బండారు రామ్మోహన్ గారు అంటున్నారు, ఇది మరొకసారి తెలంగాణ అస్తిత్వంపై జరుగుతున్న దాడి. క్రమక్రమంగా ఏదో ఒక రూపంలో తెలంగాణ భాష మీద, తెలంగాణ యాస మీద ఇంకా కించపరుస్తున్నారు. సో ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని బండారు రామ్మోహన్ గారు శ్రీనివాస్ గారు నేను ఈ సందర్భంగా మరొకసారి చెప్పదలుచుకున్నాను. గతంలో నీ అయ్య జాగీరా, నీ అబ్బ జాగీరా అని పవన్ కళ్యాణ్ అన్నప్పుడు ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా బాధ్యతాయుతమైనటువంటి వారు ఎవరైనా కానీ ఎవరైనా కానీ ఆ మాట మాట్లాడిందా అంటే మాట్లాడలేదు. ఎవరో కొంతమంది బాధ్యతారహితంగా మాట్లాడినటువంటి వాడిని పట్టుకొని మొత్తం తెలంగాణని ఆ విధమైనటువంటి భాషలో చేయడం పవన్ కళ్యాణ్ తప్పు అని చెప్పేసి స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు కూడా ఎవరైనా ఒక ప్రముఖ రచయితో లేకపోతే ఎవరైనా అట్లాంటి వాళ్ళు ఏదైనా వివాదం చేసి దాన్ని మాట్లాడితే దాన్ని అర్థం ఉంది. ఎవరు ఒక ఇర్రెస్పాన్సిబుల్, సోషల్ మీడియాలో అనేక మంది ఇర్రెస్పాన్సిబుల్ ఫెలోస్ ఉంటారు. ఆ వాడు పెట్టినటువంటి దాన్ని పట్టుకొని ఈ మొత్తం అంతా కూడా అస్తిత్వాన్ని దెబ్బతీసే కుట్ర ఎవడండి, వాడు ఎవడండి, అసలు ఎవడు తీశాడు?
దాన్ని ఎందుకు అంతగా మనప్పుడు ఒక విధంగా అంతగా అతిగా రియాక్ట్ కావటం అంటే దాన్ని ఏమంటారు? అతిగా రియాక్ట్ కావాల్సినటువంటి అవసరం లేదు. దాన్ని ఎవరు సమర్థించట్లేదు. ఏదో కుట్ర జరుగుతూ ఉంది అని అంటే ఏ కుట్ర చెప్పండి, పోనీ కుట్రకి వ్యతిరేకంగా ఏం చేస్తారో చెప్పండి. ఎవరైనా సరే ఈ కుట్రకు వ్యతిరేకంగా మరి కుట్రను ఛేదించండి. బండారామన్ గారు అతిగా స్పందించొద్దండి, అతిగా చేయక్కర్లేదు అంటున్నాను. అంతే తప్ప నేనేం సమర్థించట్లేదు. నేను ముందే చెప్పాను. నేను అది ఒక ఇర్రెస్పాన్సిబుల్ ఫెలో చేసినటువంటి కామెంట్ ని పట్టుకొని ఈ విధంగా అంటే ఏ లెక్క లేనప్పుడు డొంకెట్ వేయడం అన్నట్టుగా ఏమీ లేకపోతే రాజకీయంగా లబ్ధి పొందాలనుకునేటువంటి వాళ్ళకి ఇలాంటివి ఒక ఆధారాలుగా దొరుకుతాయి. అది దానికి తగినటువంటి ఫలితం వాళ్ళకి ఫలితం వస్తుందా రాదా అని అంటే ఈ దశలో ఇప్పుడున్నటువంటి స్థితిలో ఇటువంటి వాటితో ఫలితం రాదనేది నా అభిప్రాయం చెప్పాను. లేదు వస్తుంది, దాంతోనే మాకు 4 ఓట్లు పడతాయని ఏ రాజకీయ పార్టీ అని అనుకుంటే అది వాళ్ళ ఇష్టం. అది పడతాయా లేదనేది వాళ్ళు చూసుకుంటారు. ఓకే రామ్మోహన్ గారు.